జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే మావిగన్ ప్రతిపాదన అనేది అమరావతితో పోల్చుకుంటే రాష్ట్ర ప్రజలకు ఇక్కడ ప్రధానంగా అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్. అమరావతి రాజధానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, మావిగానికి ఎంత ఖర్చు పెడితే గొప్ప రాజధాని అవుతుంది. అమరావతి రాజధాని బీడు భూములు, అక్కడ ఖాళీ ప్రాంతం, అక్కడ నగరం నిర్మించాలి. ప్రాథమిక వసతులు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటేనే డ్రైనేజ్ కానీ, నీటి వసతి కానీ, కరెంట్ కానీ, ఇలాంటివన్నీ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలంటేనే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. అదే 20,000 కోట్లతో మావిగాన్లో, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 110 కిలోమీటర్లు, ఆల్రెడీ 3 పెద్ద నగరాలతో కూడిన ప్రాంతం అది. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, దాదాపు 1 కోటి మంది పైనే జనాభా నివసిస్తున్నారు. హైవే ఉంది, నేషనల్ హైవే. పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం 20,000 కోట్లు ఖర్చు పెడితేనే చెన్నై, బెంగళూరు, ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాలను తలదన్నేలా గొప్ప నగరాన్ని తీర్చిదిద్దచ్చు కేవలం 20,000 కోట్లతో. కానీ అమరావతి 2 లక్షల కోట్లు కేవలం మౌలిక వసతులకే ఖర్చు పెట్టాలి. ఎక్కడి నుండి తెస్తారు 2 లక్షల కోట్లు? అమరావతికి చట్టబద్ధత అయితే కల్పించారు, ఎక్కడి నుండి తెస్తారు 2 లక్షల కోట్లు? చంద్రబాబు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. మోడీ గారు సమాధానం చెప్పాలి. బిల్లు ఆమోదిస్తే పని కాదు, మీరిచ్చే, కేంద్రం ఇచ్చే సహాయం, కనీసం రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులకు కూడా వడ్డీలు కూడా కట్టలేరు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులకు వడ్డీలు కూడా సరిపోదు కేంద్రం ఇచ్చే సహాయం. మరి అమరావతి రాజధాని ఎలా నిర్మిస్తారు? ఎక్కడి నుండి తెస్తారు? మౌలిక వసతుల ఏర్పాటుకి. మౌలిక వసతులు ఏర్పాటు చేసి రాజధాని నిర్మించాలంటే మినిమం వసతులతో 160 నుండి 200 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. ఎన్ని రోజులు? 160 నుండి 200 సంవత్సరాలు. ఎవరు బ్రతికుంటారో, ఎవరు సస్తారో ఎవరికి కూడా తెలియదు. కానీ ఆల్రెడీ అభివృద్ధి చెందిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అద్భుతంగా ఆల్రెడీ 3 పెద్ద నగరాలు కలిసి ఉన్నాయి. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా మొత్తాన్ని కూడా కొద్దిపాటి పెట్టుబడులతో చెన్నై, బెంగళూరు, హైదరాబాదును తలదన్నేలా గొప్ప రాజధాని ఏపీకి వస్తుంది. జగన్ ప్రతిపాదన అంత ఆషామాషి ప్రతిపాదన కాదది. జగన్మోహన్ రెడ్డి గతంలో 3 రాజధానులు ఎందుకన్నాడో, అందులో ఆంతర్యం ఏంటి ఆయన క్లియర్గా చెప్పాడు. అయ్యా, అమరావతి రాజధానిలో మనం డబ్బులు ఖర్చు పెట్టలేం, రాష్ట్ర పరిస్థితిని బట్టి మనకు ఒక గొప్ప క్యాపిటల్ కావాలంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అయితే సరిపోతుంది. అక్కడి నుండి మనం పరిపాలన కొనసాగిస్తూ అమరావతిని అభివృద్ధి చేసుకుందాం. అదేవిధంగా కర్నూలును కూడా న్యాయపరమైన రాజధానిగా దాన్ని కూడా అభివృద్ధి చేస్తాం, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని గతంలో ఆయన చెప్పాడు. కానీ మీరు వినలా, మళ్ళీ అమరావతి అని అంటున్నారు. ఇప్పుడు కనీసం మినిమం వసతులు ఏర్పాటు చేయాలన్నా కానీ అక్కడ 2 లక్షల కోట్ల పైనే ఖర్చు అవుతుంది. ఎక్కడి నుండి తెస్తారు ఈ డబ్బు? ప్రజలకు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ డబ్బు తేవాల్సిన పనిలే మావిగానికి. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం రహదారులు 2 జిల్లాలు మొత్తం కలిపి కూడా 1 కోటి మంది పైనే నివసిస్తున్నారు. అద్భుతమైన 3 పెద్ద నగరాలు ఇవి. ఈ 3 పెద్ద నగరాలను ఈ హైవేకి చుట్టుపక్కల రాజధానిగా ప్రకటించుకుని అభివృద్ధి చేస్తే, కొద్దిపాటి పెట్టుబడులు పెడితే మహానగరం అవుతుంది. కొద్దిపాటి పెట్టుబడులతోనే ఏది సాధ్యం, ఏది సుసాధ్యం మీకే అర్థమవుతా ఉంది. అమరావతిలో ఖాళీ బీడు భూముల్లో మీరు పెట్టుబడులు పెట్టి అక్కడ అండర్ డ్రైనేజీ, నీటి వసతులు, కరెంటు ఇవన్నీ తీసి రహదారులు నిర్మించాలి, తర్వాత బిల్డింగులు కట్టాలి. వీటన్నిటికీ కూడా దాదాపు 150 నుండి 200 సంవత్సరాలు మినిమం పడుతుంది. ఆలోచించండి.
జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగానికి అంత అవసరం లేదు. 20,000 కోట్లు దాదాపు గొప్ప నగరంగా తీర్చిదిద్దచ్చు 20,000 కోట్లు స్పెండ్ చేస్తే. అది ఒక్కసారిగా స్పెండ్ చేయాల్సిన పనిలే. కొద్ది కొద్దిగా 10,000 కోట్లు 10,000 కోట్లు ఒక్కొక్క టర్ములో 5 ఇయర్స్కి 10,000 కోట్లు 5 ఇయర్స్కి 10,000 కోట్లు కేవలం 20 సంవత్సరాల్లోనే చెన్నైని మించిన, హైదరాబాదును మించిన, బెంగళూరుని మించిన గొప్ప నగరంగా మనం ఏపీని చూడవచ్చు కేవలం 20-25 సంవత్సరాల్లోనే. మరి ఇది బెటర్ అంటారా? లక్షల కోట్లు అప్పు తెచ్చి లక్షల కోట్లతో అమరావతిలో పెట్టుబడులు పెట్టి జనాలపైన రుణభారం మోపి 160 నుండి 200 సంవత్సరాలకు కూడా మినిమం వసతులు కూడా ఏర్పాటు చేయలేని అమరావతి బెటర్ అంటారా? మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలి.